మనకిక్కడ గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాం గదా! దాంతో పాటు ఇంకా రకరకాల డేటా సెంటర్‌లు రెడీ అంటున్నాం గదా! అమరావతిలో. అట్లా ఈ డేటా సెంటర్ ఎక్కడుందంటే, వాళ్ళకి సంబంధించిన వివిధ దేశాల స్టోరేజ్ ఇక్కడున్నట్టు. చైనా వాడి దగ్గర అట్లుందంటే, చైనా వాడు దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, మిస్‌యూజ్ చేయొచ్చు, లేదా వాడు వాడుకోవచ్చు. చైనా వాడి డేటా సెంటర్‌లు అంటే, చైనా వాడి చేతిలో ఉన్నట్టే. మనం లిబరల్‌గా ఉంటాం. వాడు ప్యూర్‌లీ డిక్టేటర్‌షిప్‌తో ఉంటాడు. అమెరికా ఇప్పుడు ఒక కొత్త బ్యాన్ పెట్టబోతుందట. చైనాలో డేటా సెంటర్ పెట్టుకుని అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తే బ్యాన్ అని. మరి అమెరికాలో ఇస్తారా డేటా సెంటర్‌లు? అమెరికాలో కాలిఫోర్నియాలో లాంటి చోట్ల అక్కడున్న డేటా సెంటర్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి అక్కడివ్వరు. కానీ యూరప్‌లోని ఇతర దేశాల్లో కావచ్చు, లేదా మన ఇండియా లాంటి చోట్ల కావచ్చు డేటా సెంటర్‌లు పెట్టుకుంటే ఓకే. చైనాలో డేటా సెంటర్‌లు పెట్టి కార్యకలాపాలు అమెరికాలో నడిపితే మాత్రం పక్కన పెడతారనమాట.